కొంతమంది చేతుల చాలా బుద్ధిహీనంగా అత్యంత మహిమకరమైనటువంటి దైవికమైన స్వాస్థ్యములను కాలదనుకుంటున్నారు, చేజార్చుకుంటున్నారు, పోగొట్టుకుంటున్నారు. విపరీతమైన పేరు కొరకైన ప్రాకులాట ఉండేది. ఈ దరిద్రం అంతా ఇప్పుడు క్రైస్తవుల్లో సేవకుల్లో కూడా పడిపోయింది. అయ్యో రూబేనా, నా ఔన్నత్యాతిశయమా, నా బలమా తొలుకొని ఇలా ఉండను ప్రభువా, ఇలా చేస్తాను ప్రభువా అని తీర్మానం చేసుకుంటూ కొన్ని రోజుల్లోనే అది పలచబడిపోవడం. 2 సార్లు కూడా బైబిల్ ఆది కాడ నుంచి ప్రార్థనకు పూర్తి అవ్వదు. మరి ప్రతిసారి తీర్మానం చేసుకుంటున్నావు కదా, నువ్వు చంచలుడివి. ఆదివారం గూట్లో పెడితే మళ్ళీ ఆదివారం దాకా బైబిల్ సోయలేదు. ఈడొక పెద్ద పొద్దున్న లేస్తే కాస్త ప్రార్థన చేసుకోవటం, కాస్త వాక్యాలు చదువుకోవటం అనే మినిమం క్రమశిక్షణ లేనివాడు ఏమి క్రైస్తవుడు అయ్యా? నాకు అర్థం కాదు. వాడిని ఏమన్నా మా పనులు చేసి పెట్టమన్నావా, మాకేమన్నా చాకరీ చేయమన్నావా? 31 సంవత్సరం సేవకు వచ్చి నేను 20 సంవత్సరాలుగా షుగర్ రకరకాల బాధలతో ఉన్నాను. కానీ కాళ్ళు కాదు, తలగొట్టి పట్టించుకోలే. ఇవిడితో నా సావునే చెప్తానంతే. నన్ను పరిశీలించుము, పరిశోధించుము, అంతరంగమందు నీకు ఆయాసకరమైంది ఏమైనా ఉందేమో చూడు అది ప్రార్థన చేసే దమ్మున వాళ్ళు ఎంతమంది? ప్రజలారా, ఒక తీర్మానం నిలబడలేకపోతున్నావా? సమర్పణలో నిలబడలేకపోతున్నావా? సంఘములో స్థిరపడలేకపోతున్నావా? పరిచర్లు కుదురుకోలేకపోతున్నావా? జరిగిన పాపం ఏమిటి, జరిగిన ఘోరం ఏమిటి, వాటిని వివరించాలనే ఆసక్తి నాకు లేదు. కానీ సాయంకాలం ప్రభు నా హృదయంలో పుట్టిన ఒక భారం, తత్సంబంధిత ఉపదేశం ఏమిటంటే, రూబేను జ్యేష్ఠుడై ఉండెను గాని అతడు అపవిత్రమైన కార్యము చేసి అతడు బలహీనుడైపోయి తన జ్యేష్ఠత్వమును పోగొట్టుకున్నాడంట. తన స్థానమును, స్థాయిని కాలదన్నుకున్నాడట. అయితే ఆ స్థానానికి యూదా ఎంపిక చేయబడ్డాడు. ఆ ఛాన్స్ కొట్టేశాడని రాశారు. ఈ మాటలు చదవటం ద్వారా నేను మీ ముందటికి తేవాలని ఆశపడుతున్న ఉపదేశం ఏమిటంటే, కొందరు చేతుల మహిమకరమైన స్వాస్థ్యములు పోగొట్టుకుంటున్నారు. కొంతమంది ఆశ్చర్యకరంగా ఆ స్వాస్థ్యమును సంపాదించుకుంటున్నారు. గట్టిగా ఆమె అనొచ్చు కదా. మీరట్లా నిశ్శబ్దంగా మౌనంగా ఏమండి శ్మశాన వైరాగ్యం కనపరచవద్దని మనవి చేస్తున్నాను. మనం పునరుత్థాన దేవుని సన్నిధిలో ఉన్నాం. బహుశా ఏయో దినాలంటారు. ఏంటబ్బాయి, ఎవరికి? దేవుని స్తోత్రం. నేను ఒక ఇంటర్వ్యూ చేశాను మళ్ళా. ఏంద్రా అంటే, ఆ దినాలు కదన్నా అన్నాడు. ఎందుకు అన్నాను. అన్నా మరి ఈ 40 days ఏం అంత శాఖారమే కదన్నా. ఈ 40 దినముల పాటు ఇంటిలో మాంసాహారము లభించకపోవటం వల్ల అతనికి శ్రమ దినములుగా ఉండబట్టని తిండి బుద్ధి పాడుగాను. ఏందిరా మరి పనికి మాలిన తిండి, తప్పు కదా. అంత అడ్డగోలుగా ఎవరు బతకూడదు. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి ఒక సత్యమని మీ దృష్టికి తీసుకొస్తున్నాను బిడ్డలారా. కొంతమంది చేతుల చాలా బుద్ధిహీనంగా అత్యంత మహిమకరమైనటువంటి దైవికమైన స్వాస్థ్యములను కాలదనుకుంటున్నారు, చేజార్చుకుంటున్నారు, పోగొట్టుకుంటున్నారు. Losing glorious things for nothing. Absolutely for nothing. లోకంలో ఒక పనికి మాలిన విషయంగా కనపడిన ఒక మంచి సామెత ఉంటుంది. వ్రతం చెడ్డ ఫలం దక్కాలని. ఈ కోట్ల రూపాయల వ్రతం చెడితే 1 రూపాయి కూడా ఫలం దక్కును ఏమనాలి మరి? ఈ రోజున ప్రభు దేవుని వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నారు. రూబేను జ్యేష్ఠుడై ఉండని గాని అపవిత్రమైన పని చేసేదాన్ని కోల్పోయాడు. కానీ యూదా ఇమీడియట్ పర్సనే కాదు, రెండోవాడేం కాదు, కానీ కొట్టిసట ఛాన్స్. ఈ 2 ఉదంతాలను మీ ముందు పెట్టడం ద్వారా నేను ఒక్క మాటని మీ ముందుకు తీసుకొస్తున్నాను. కొంతమంది చేతుల మహిమకరమైన స్వాస్థ్యములను పోగొట్టుకుంటున్నారు. కొంతమంది ఆశ్చర్యంగా వాటిని సంపాదించుకుంటున్నారు. మనకున్న కొద్ది సమయంలో ఈ రాత్రి నేను గబగబా కొంతమందిని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను.
తేల్చుకోవాల్సింది ఏంటి తెలుసా? నువ్వు పోగొట్టుకుంటున్నట్టుగా ఉందా నీ జీవితం, సంపాదించుకుంటున్నట్టుగా ఉందా? విపరీతమైన జ్ఞానమును సంపాదించడానికి, విపరీతమైనటువంటి డబ్బును సంపాదించడానికి, పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి, ప్రజల దృష్టిలో మంచివానిగా ఓ గుర్తింపు తెచ్చుకోవడానికి వెర్రి ప్రయత్నం, పిచ్చి ప్రయత్నం మానవులంతా చేస్తున్నారు. వ్యాపార వర్గాల్లో విపరీతమైన ధన సంపాదన మనసు ఉండేది. రాజకీయ నాయకులలో విపరీతమైన పేరు కొరకైన ప్రాకులాట ఉండేది. ఈ దరిద్రం అంతా ఇప్పుడు క్రైస్తవుల్లో, సేవకుల్లో కూడా పడిపోయింది వచ్చి. ఈ రోజుని మీ ముందుకు తీసుకొని రాబడుతున్న ప్రశ్న ఏంటంటే, ఒకరు శ్రేష్టమైనటువంటి ఆధిపత్యమును, మహిమగలమైనటువంటి స్థానములను వట్టిగానే కోల్పోయారు. యాకోబు భాషలో చెప్పాలంటే ఆదికాండం 49:3 అంటాడు, అయ్యో రూబేనా, నా ఔన్నత్యాతిశయమా, నా బలమా, నువ్వు నీళ్ల వలె చెంచలుడువై చేతులు నాశనం చేసుకున్నావురా. ఇంతటి మహిమకరమైన స్వాస్థ్యమును, మనోహరమైన స్థలములో పాలు పంపులు పొందే సౌభాగ్యమును, దేవుని దృష్టిలో అత్యంత విలువైన స్థానమును కోల్పోయాడట. దేనికి అంటే చెంచలుడై. అంటే ఒక తీర్మానం తీసుకుంటే, నిర్ణయం తీసుకుంటే స్ట్రాంగ్గా ఉండలేడు, చలించిపోతూ ఉంటాడు, కదిలిపోతూ ఉంటాడు, గట్టిగా నిలబడలేడు. ఎప్పుడైనా ఒక ఉపదేశంలోనో, ఆరాధనలోనో, ప్రార్థనలోనో దేవుడు దర్శిస్తే మోకాల మీద పడి రొమ్ము కొట్టుకొని కన్నీరు గార్చి ప్రలాపించి, ఈ రోజు మొదలుకొని ఇలా ఉండను ప్రభువా, ఇలా చేస్తాను ప్రభువా అని తీర్మానం చేసుకుంటూ కొన్ని రోజుల్లోనే అది పలచబడిపోవటం. దేవుని వాక్యాన్ని చదవమని చెప్పిన ప్రతిసారి తీవ్రమైన తీర్మానాలు చేయటం. 25-30 సంవత్సరాల క్రైస్తవ జీవితంలో గట్టిగా 2 సార్లు కూడా బైబిల్ ఆదికాండం నుంచి ప్రార్థన దాకా పూర్తి అవ్వదు. మరి ప్రతిసారి తీర్మానం చేసుకుంటున్నావు కదా, నువ్వు చంచలుడివి, కనబడటానికి జ్యేష్ఠ కుమారులా కనబడుతున్నావు, పెద్దలకి వెలగబోస్తున్నావు. రై, ఎందుకు నన్ను చంపేయండి, ప్రయోజనం వదిలేయండి, మీ కసి పొత్తు నమ్మేసుకుంటారా, 10 రూపాయలు వస్తాయి, ఎందుకు చంపుకుంటారు? రక్తాపరాధం చాలా ఘోరమైంది, తప్పదే ఎంట పనిలో అని 10 మందిని గద్దిస్తే 10 మంది గసగసలు ఆడతా. అలాగే అన్నయ్య పోతే కానీ 10 రూపాయలు ఇచ్చే మార్గం చెప్పేవని అడిగి థ్యాంక్ యూ చెప్పి మనిషిని పశువులాగా సంతలో అమ్మేశారు. ఇతని మాట తీరు, ఇతని వ్యవహారం, ఇతని పద్ధతులు చూస్తే కాస్త పెద్దరికం కలిగిన మనుషులనే కనపడతాడు. 10 మంది సహోదరులతో మాట్లాడితే పెద్దవాడిని చెప్పిన మాట వినో అనే వాయిస్ మెయింటైన్ చేస్తాడు. అతను మాట్లాడే మాటలు కూడా 10 మందికి మంచిగా అనిపిస్తాయి, కానీ లోపల తను చంచలుడు, వ్యక్తిత్వపరంగా బలహీనుడు. దేవుడు అనుగ్రహించిన మొదటి స్థానాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి, పెత్తనాన్ని, పెద్దరికాన్ని 10 మందిలో మాట్లాడినప్పుడు హుందాగా మాట్లాడి మంచి పనులు చేసి, పెద్దోడు కదండి, పెద్దోడు మాట వినాలి కదండి అని పొజిషన్ కాపాడుకుంటూ వచ్చినట్టుగా బయట ఉంటాడు. కానీ వ్యక్తిత్వ పరంగా చూస్తే అతడు చంచలుడు, అస్థిరుడు. ఒక తీర్మానం చేసుకుంటే రోషంగా గట్టిగా దాని మీద నిలబడే కెపాసిటీ లేదు. ఇలాంటి వాళ్ళనే పౌలు గారు కోప్పడుతూ 1 కొరింథీ పత్రిక 16:13 మీరు ప్రేమతో ఏదైనా చెయ్యాలి అనుకుంటే మొదట మెలకువగా ఉండండి, నిలకడగా ఉండండి, పౌరుషంగా ఉండండి, బలంగా ఉండండి, అప్పుడు మీరు చేసేవన్నీ ప్రేమతో చేయండి అంటాడు. చాలామంది క్రైస్తవులు, చాలామంది విశ్వాసులు మరి ప్రేమతో ఇవ్వాలనుకున్నామని, ప్రేమతో పెట్టాలనుకున్నామండి, మీరు సేవకులంటే కాదంటే ఎట్టండి, సేవకుడు ఏమి కాదనాలో, సేవకుడు ఏమి కాదనకూడదు ఇడు చెప్తాడు. అది అసలు అద్భుతమైన రెఫరెన్స్. నువ్వు పరిశుద్ధతలో ఉండి చెప్పావా, అచంచలమైనటువంటి పర్వతమై చెప్పావా, కదలక నిల్చు సియోను కొండవలే ప్రతిష్ఠింపబడి చెప్పావా? చర్చికి వస్తావు, కానుకిస్తావు కాబట్టి నా మాట చెల్లాలనే ఫీలింగ్ ఉంది నీకంతే. ఆరంభం నుండి మరో చర్చికి వెళ్ళకుండా ఇదే చర్చికి వస్తున్నాం కాబట్టి మాకు హక్కు ఉంది అనే ఫీలింగ్ ఉంది.
ఒక దైవ సేవకుడికే నువ్వు ఆనబెట్టుచున్నావంటే ఆత్మలో నీ స్థాయి ఎంత, స్థానం ఎంత ఉంది, ఎంత మంచి పరిశుద్ధుడు కదా, ఎంత ప్రార్థనాపరుడు కదా, దేవునితో ఎంత సన్నిహితంగా బతుకుతున్నావు కదా అనుకుంటా. అంటే అదేమనేది మళ్ళీ ఆదివారం గూట్లో పెడితే మళ్ళీ ఆదివారం దాకా బైబిల్ సోయలేదు. ఈడొక పెద్ద పొద్దున్న లేస్తే కాస్త ప్రార్థన చేసుకోవటం, కాస్త వాక్యాలు చదువుకోవటం అనే మినిమం క్రమశిక్షణ లేనివాడు ఏమి క్రైస్తవుడు అయ్యా? నాకు అర్థం కాదు. సేవా పరిచర్యలో తర్ఫీదు పొందడానికి యవనస్తులు చాలా మంది వచ్చిపోతుంటారు నా దగ్గరికి. వాళ్ళు సరిగ్గా భోజనం చేసేటప్పుడు చెప్తుంటాను నేను, 24 గంటలు 1 గంటనే బైబిల్ చదవకపోతే ఆడ అసలు భక్తుడే కాదు, ఆడు తిండి తింటా కనుకుడే కాదు అంటుంటాను. ఎవరైనా వస్తే తినేటప్పుడు అనబాకన్నట్టు నన్ను చూస్తాను. నేను తినేటప్పుడు అంటేనే కానీ అడిగి నాట దేశ రక్తం చెయ్యి. వాడిని ఏమన్నా మా పనులు చేసి పెట్టమన్నావా? మాకేమన్నా చాకరీ చేయమన్నావా? 31 సంవత్సరం సేవకు వచ్చి నేను 20 సంవత్సరాలుగా షుగర్ రకరకాల బాధలతో ఉన్నాను. కానీ కాళ్ళు కాదు, తల కూడా ఇట్టు పట్టించుకోలే ఇవిడితో. నా సేవ నేను చేస్తానంతే. మాకేమన్నా సేవలు చేస్తావు కొత్తవా? మా కంపెనీ నువ్వు సేవ నేర్చుకోవటానికి కదా, పరిచర్య 1 గంట కూడా బైబిల్ చదవడానికి దేనికి వచ్చావు మరి నువ్వు? నా ఏదైనా పరిచర్య ఉంటే చెప్పండి, ముందు బైబిల్ చదువురా. నువ్వు చేసావు పరిచర్య మినిమంలో క్రైస్తవులు చాలా పెద్ద వాయిస్తో మాట్లాడుతున్నారు. నీ పరిశుద్ధత ఎంత, నీ ప్రార్థనా జీవితం ఎంత, నీ సమర్పణ ఎంత, నీ ఉపేక్ష ఎంత? గత అనేక సంవత్సరములుగా మేము మరి క్రమంగా దీనివల్ల ఏంటి ఉపయోగం? రూబేను, నువ్వు నా బలమురా, నువ్వు నా ప్రథమ బలమురా, నువ్వు నా బలము యొక్క ఔన్నత్యాతిశయము. నువ్వు నీలాంటాడు బలిగినడం అయిపోతే అట్రా, చంచలం అయిపోతే అట్రా. నువ్వెంత స్ట్రాంగ్ ఉండాలి అసలు. కదలిన వారు స్థిరులై ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి కదా. చంచలం అయిపోతే ఎట్లా? ఎవరైనా గుండె మీద చేపెట్టుకొని ధైర్యంగా చెప్పండి, అయ్యా దేవుని కృపను బట్టి ఆయన సన్నిధిలో మోకాళ్ళ మీద పడి ఏదైనా నేను తీర్మానం చేసుకుంటే కృపలో ఎప్పుడు తప్పిపోలేదు, అసలు కదల్చబడలేదే, రక్తమే జయం. చెప్పాలి సాక్ష్యం ఏంటో. నన్ను పరిశీలించుము, పరిశోధించుము, అంతరంగమందు నీకు ఆయాసకరమైంది ఏమైనా ఉందేమో చూడు అని ప్రార్థన చేసే దమ్మున వాళ్ళు ఎంతమంది? నువ్వు నిదానించి చూచిన ఎవరు నిలవగలరు? చూసి చూన్నట్టుగా పోనేవయా అనే సబ్జెక్టేగా. ఎప్పుడు నా దుఃఖం, నా బాధ అంతా ఏంటంటే నీ ప్రమేయం లేకుండా, నీ ప్రయత్నం లేకుండా, నీ కృషి లేకుండా ఎందుకో దేవుడు నిన్ను మీ కుటుంబాల్లో జ్ఞాపకం చేసుకున్నాడు, మీ బంధువులను జ్ఞాపకం చేసుకున్నాడు. గొప్ప రక్షణ భాగ్యం ఉంటే కాదు, ఉన్నతమైన సేవ పిలిపించాడు, ఎన్నెన్నో ఆధిక్యతలు ఇచ్చాడు. నీకు వచ్చిన పొజిషను జ్యేష్ఠుడు, 12 మందిలో పెద్దోడు. ఈ పొజిషను నువ్వు కష్టపడితే వచ్చింది కాదుగా, కృపలో నీకు అనుగ్రహించబడిందే కదా. ఇంతటి ఆధిక్యత ప్రభు నీకు ఇస్తే నీకు వచ్చిన భయంకరమైన శోధనలా, యోసేపుకి వచ్చినంత బాధ నీకు వచ్చి వచ్చిందా? నీకేమీ లేదు. నువ్వు స్థిరమైనడు గాక, నువ్వు చంచలం అయిపోయి, నువ్వు నిశ్చలంగా ఉండే స్థితి లేక అచంచలమైన మనిషిగా మారిపోయి, అత్యంత బలహీనుడిగా తేలిపోయి, అపవిత్రపరిచి మాయని మచ్చగా మిగిలి దుఃఖమునకు, కష్టమునకు, శాపమునకు కారణంగా మిగిలిపోయావు. వింటున్న ప్రజలారా, ఒక తీర్మానంలో నిలబడలేకపోతున్నావా? సమర్పణలో నిలబడలేకపోతున్నావా? సంఘములో స్థిరపడలేకపోతున్నావా? పరిచర్యలో కుదురుకోలేకపోతున్నావా? చలించిపోతున్నావా? కదిలిపోతున్నావా? జాగ్రత్త. దేవుడికి ఇచ్చిన మహిమకరమైన స్వాస్థ్యములు కోల్పోయే ప్రమాదంలో ఉన్నావు నీవు. నీలో ఈ ఊగిస్తున్నాడు ధోరణి ఉందా? తీర్మానం అంటే ఎట్టుండాలి తెలుసా? ఏ కుక్క వస్తుందో, కోడి వస్తుందో, గొర్రె వస్తుందో, మేక వస్తుందో, ఎద్దు వస్తుందో అనుకున్నాడు యెఫ్తా. నా ఇంట్లోంచి ఏది బయటకు వచ్చేది నీకు బలిచ్చేస్తానన్నాడు. దేవుడు అంగీకరించాడు, అఖండ విజయాన్ని ఇచ్చాడు, ఆనందోత్సాహాలు తింటికి వస్తున్నాడు. తనకున్న ఏకైక బిడ్డ యవనస్తురాలు, నాన్నగారు గెలిచారు, స్వాగతం చెప్పాలని విజయోత్సవానికి స్వాగతం పలుకుతా బయటకు వస్తే గుర్రం నుంచి కింద పడి పొరలాడి ఏడుస్తున్నంత బాధ. అయ్యో నా బిడ్డ, నా ప్రాణమును తల్లడిలో చేయవారిలో ఒకటివైతివి. ఏమైంది నాన్నగారు, నేనేం తప్పు చేశాను? ఏం కాదు బిడ్డ, యెహోవాకు మాట ఇచ్చాను,
ఇప్పుడు ఏం చేయాలో తెలుస్తలేదు అనలేదే. వెనుక తీయలేను అన్నాడు. ఏం మాట ఇచ్చారు నాన్నగారంటే, ఇంట్లోంచి నాకు ఏది వచ్చలేదు దాన్ని బలిస్తా అని చెప్పాను అన్నాను. ఆ పిల్ల అంటుందని, నన్ను మొక్కోటానికి నువ్వెవరు? కన్నోడివి కానీ చంపేడు అవుతావా? కన్న తండ్రివా కసాయి వాడివా? హ్యూమన్ రైట్స్ కోర్టుకి వెళ్తాను అల్లే లూయ. నేను ఇప్పుడు మేజర్ నా సంగతి తెలుసా నీకు? ఆధార్ కార్డు చూపించేదా? 100 డైల్ చేయమంటావా? యేసు రక్తం ఏం చేయం? అబ్బో భక్తులు ఎంతమంది ఉన్నారు నాన్న. ఆ బిడ్డ అంటది, సింహం కడుపున సింహం పుట్టింది అన్నట్టు, నాన్న దేవునికి మాట ఇచ్చావా? వెనక తీగ అలాగే చెయ్యి అంటుంది. స్తోత్రం చెప్పండి. ఏంది బిడ్డ నువ్వు మాట్లాడేది? ఏం పర్లేదు నాన్నగారు, నేను దేవుని కొరకు బలి పెట్టి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. కాకపోతే నాకు కొన్ని రోజులు టైం ఇవ్వండి, నేను శుద్ధీకరించుకుంటాను, నేను సిద్ధపడతాను, దర్జకొచ్చి బలి పెట్టి వెక్తాను అందే. అలాంటి బిడ్డలు ఒక్కటి కాదు 100 మంది ఉన్న తండ్రికి తలకాయ ఉండదు. స్తోత్రం గట్టిగా చెప్పండి, స్తోత్రం అని చెప్పు, మంచిగా చెప్పు. ఒక్క ఆడపిల్లలు ఉంటేనే కుర్రగాడి వయసులోకి వచ్చి కొట్టి ఇటు వెళ్ళి లేటుగా ఇంటికి వస్తుంటే నాన్నకి బీపీలు పెరిగిపోతుంది, అమ్మకి టెన్షన్ పెరిగిపోతుంది కదా. ఇట్లాంటి బిడ్డలు 100 మంది ఉన్న దోకాలేదు యేసు రక్తం ఏం చేయం. ఎంత కమ్మటి మాట మలికిందండి బిడ్డ. అయ్యో నాన్న, దానికి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? దేవునికి మాట ఇచ్చారా? అలాగే చేయండి నాన్నగారు. ఈ రోజున ఒక మంచి మాట మీద తీసుకొస్తున్నాను. ఒకసారి తీర్మానం చేసుకుంటే, ఆమేన్, వెనుదిరిగి చూడని స్థిరత్వం నీలో ఉందా? యేసయ్య దేవుడు అనే విషయంలో కానీ, రక్షణ విషయంలో కానీ, సంఘములో నాటబడిన మొక్కగా బ్రతికే విషయంలో కానీ, పరిశుద్ధ జీవిత సాధన విషయంలో కానీ, విడిచిపెట్టిన పాత జీవితపు వ్యవహారముల విషయంలో కానీ చెయ్యి, మళ్ళీ తిరిగే ప్రసక్తే లేదు. ఆ స్థాయికి వచ్చేసావా? ఈ రాత్రి విను, నువ్వు చంచలుడిగా ఉంటే, కదిలిపోయే వ్యక్తిగా ఉంటే, తీర్మానములో నిర్ణయములో స్థిరంగా నిలబడలేని వాడిగా ఉంటే, ఒక ప్రమాది గంటిక మొగ్గుతుంది రాత్రి, నీకు ఒక సైరన్ అలారం వినబడుతుంది అంటే తెలిసిన నీవు కూడా పడిపోయే ప్రమాదం, కోల్పోయే ప్రమాదంలో ఉన్నావు. నీ ప్రయత్నం లేకుండా నీ బుద్ధికి, ఓహో శక్తికి, సామర్థ్యానికి మించినటువంటి మహిమకరమైన స్వాస్థ్యములు ఎన్నో దేవుడు నీ కొరకు ఏర్పాటు చేశాడు. ఒకవేళ ఈ స్థిరత్వం కానీ లేకపోతే, చంచలుడు అయితే కోల్పోతావు. రూబేను కోల్పోయాడు, రూబేను నష్టపోయాడు, రూబేను పోగొట్టుకున్నాడు. ప్రథమ ఫలం, యవన బలం, ఔన్నత్యాతిశయం, చంచలుడై నాశనం చేసుకున్నాడు. ఎక్కడో 4వ నెంబరో 5వ నెంబరో టక్పని వచ్చి కొట్టుకొచ్చాడంతే. మళ్ళీ చెప్తున్న రాత్రి బుద్ధిహీనులై పోగొట్టుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. కాచుకొని కనిపెట్టుకొని పొందుకుంటున్న భాగ్యవంతులు ఎందరో ఉన్నారా? నువ్వే జాబితాలోకి వస్తావు ఈ పూట? ఇంత ప్రతికూలతలో, ఇన్ని ఆటంకాల మధ్య సంఘము, సంఘ పెద్దలు, యవనస్తులు సచ్చి చెడి ఇన్ని తిప్పలు పడాల్సిన పరిస్థితుల్లో ఈ ఏర్పరచబడ్డ కొడికి నీతో ఏం మాట్లాడుతుంది? ఈ ఉపదేశం ఏమని దగ్గరకు వస్తుంది? తుచ్చమైన వాటి కోసం, వ్యర్థమైన వాటి కోసం, అసలు పెద్ద విషయమే లేని వాటి కోసం మహిమకరమైన స్వాస్థ్యములు కొందరు కోల్పోతున్నారు. మాకొకటి తగలబడ్డాడు ఈ మధ్య. మద్యపానం చేయడు, వ్యభిచారం చేయడు, ధూమపానం చేయడు. అసలు చూస్తే ఎక్కడ సారా కొట్ల కాడు కానీ, రోడ్ల మీద కానీ, సిగరెట్ పీకల కాడు కానీ, పేకాట్ల కాడు కానీ ఎక్కడా కనపడ్డావు. కానీ ఆడి వల్లే కుటుంబం నాశనం అయిపోద్ది, అప్పుల పాలైపోతారు. ఇదేంది అంటే అదేదో బెట్టింగ్ అంటగా. ఎవరికి కనపడ్డా సైలెంట్గా కూర్చుంటాడు, ఫోన్తోనే బెట్టింగ్లో కూర్చుంటాడు, ఇంటి మీద కొంతమందిని తెస్తాడు, మొత్తం అప్పుల పాలు చేస్తాడు, సర్వనాశనం అయిపోద్ది. ఆడొక్కడి గురించి ఇంటి లాదులు నట్టింట్లో కూర్చొని శోకాలు పెట్టి ఆడవలసిందే. మళ్ళీ దానికి ముక్తాయింపు ఏంటి? పిల్లడు మంచోడండి, ఎప్పుడు సెంటర్లోకి వెళ్ళినట్టుగా కానీ, ఆడపిల్లల వైపు చూసినట్టుగా కానీ, చెడ్డ మాటలు మాట్లాడినట్టుగా కానీ లేడండి. కాకపోతే ఇంటి లాదుల్ని సర్వనాశనం చేశాడండి. నీకున్న ఒక్క బలహీనత, నీకున్న ఒక్క లోపం ఎంత నష్టం చేస్తుంది? కుటుంబానికి, సంఘానికి ఎంత తీరని అవమానం కలిగజేస్తుంది? నీ వలన నిద్ర లేని రాత్రులు శోకమూర్తులై వాళ్ళు ఎంతకాలం ఏడవాలి? ఇంటి పరువు, సేవ, సమాచారం
మొత్తం నాశనం అయిపోతుంది. దేనికోసంరా? ఈరోజు ఒక్క మాట మళ్ళీ నెత్తి నూరు బాదుకొని చెప్తున్నా. కొంతమంది వ్యర్థమైన, తుచ్చమైన, అసలు ఏమీ కాని వాటి కోసం మహిమకరమైన స్వాస్థ్యములను పోగొట్టుకుంటున్నారు. మరికొందరు కాచుకొని కనిపెట్టి ఆ స్వాస్థ్యములను సంపాదించుకుంటున్నారు. నా ఆశ, నా భారం ఒక్కటే, నువ్వు కాచుకొని కనిపెట్టి పొందుకునే వ్యక్తులుగా ఉండాలి, కానీ పోగొట్టుకునే వ్యక్తిగా ఉండకూడదనేది ఈ రాత్రి నా ప్రయాస. ప్రభును బట్టి నేను మీకు చేస్తున్నటువంటి పరిచర్య యొక్క ఏకైక ఉద్దేశం అది.